అలాగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మనకి తిట్టమని చెప్పలేదు, అలాంటి సంస్కృతి తేలేదు. ఎందుకంటే పేదవాడికి సాయం చేయాలి, కుల మతాలకి సాయం చేయాలి, కులాలు కానీ మతాలు కానీ చూడకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరికీ చేద్దామని ఈరోజు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈరోజు 3000 కిలోమీటర్లు తిరిగే లోకేష్ గారు పేదవాడి కష్టాలు తెలుసుకున్నాడు. ఒక యువ నాయకుడు యువకాలం పెట్టినప్పుడు ఎంతో ఆదరణ వచ్చింది. ఆ ఆదరణతో పాటు పశువు రక్తానికి ఎరుపు రక్తం తోడైంది. ఉప్పున సముద్రం కెరటాలు ఎవడు ఆపలేడు. వీళ్ళు ఆపడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరూ కూడా సముద్రంలో కొట్టుకెళ్లిపోతారు వైసీపీ నాయకులు. ఈ సత్యబాబు 15 సంవత్సరాలు పెట్టి మనల్ని వెళ్తాడు, ఏ రోజున కనబడ్డా? ఈ రోజు నాగార్జున కూడా తిరుగుతాండ్రు. ఎప్పుడైనా సత్యబాబు వచ్చారా? ఈ రోజు నాగార్జున ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి కష్టం తెలుసుకుంటున్నారు. అదే నాయకుడి తత్వం. అలాగనే నువ్వు సంవత్సరం కోసం వచ్చి చుట్టం చూపు చూసి ఇక్కడ రౌడీ నాయకులు పెట్టి దౌర్జన్యాలు చేసి ఈ రోజు చేస్తున్నారు. అలాగే మా గ్రామంలో 1 ఎకరా భూమి దౌర్జన్యం చేశారు. నా మీద 3 కేసులు పెట్టారు పోలీసులు. నా మీద అవును సార్, 3 ఎఫ్ఐఆర్లు పెట్టారు. ఫస్ట్ టైం ఎఫ్ఐఆర్ నాకు నమోదైందంటే సార్ మీకు ఎన్నున్నా పర్లేదు, మాలాటోళ్ళు తట్టుకోలేవు. నేను సామాన్య కుటుంబం నుంచి పేదవాడిని. నా తల్లిదండ్రులు బాగా కష్టపడి ఒక పూట తిండుండి ఒక పూట తినలేక బతికాం మేము. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పదవి ఇచ్చారు. దానికి చంద్రబాబు నాయుడు మీరు గౌరవించేందుకు నా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే సార్ కొన్ని విషయాలు చెప్పాలి. రిక్వెస్ట్ 2 వేసేయాలి. నువ్వు 2 వాటర్ కావాలి. వాటర్ హలో, ఈరోజు రోజా చెప్తుంది ఒక సినీ యాక్టర్ అయ్యి సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలు తీసు, నువ్వు తీసుకో బాగుపడు, కానీ ఎదటోళ్ళు మట్టుగా చిన్న చూపు చూస్తే నీకు తాడ తీస్తారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే కొడాలని గడ్డం నాని గడ్డం బ్యాచ్ నువ్వు పెద్ద రౌడీ గుడివాడు కావచ్చు, రాష్ట్రానికి కాదు నీకు కూడా దగ్గర పడ్డది. అలాగే సజ్జల రామకృష్ణ, అలాగే చాలా మంది ఉన్నారు. అనిల్ యాదవ్, బోరుగొడ్డ అనిల్ అయితే అసలు ఆయన మాట్లాడినప్పుడు ఈడే కవర్ చేయకూడదు అసలు. అంటే అలాంటి మాట్లాడతాడు, నేను చంపేస్తున్నా పేకలు తీసేస్తాడు. అంటే అలాంటి వాళ్ళు ఎవరు ప్రోత్సహిస్తాడు చెప్పాలి. ఎవరు ప్రోత్సహిస్తాడు? ఎవరు ఈరోజు రౌడీలు ఎవరు ప్రోత్సహిస్తాడు? ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రౌడీలు పెంచాడు తప్ప అభివృద్ధి లేదు, ఎక్కడా లేదు. చూసుకోండి రాష్ట్రం మొత్తం ఎక్కడా చూసినా. ఈ రోజు టీచర్లు కూడా జీతాలు అడుక్కుంటున్నారు. అంగన్వాడీ టీచర్లు కూడా రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. నా ఎస్టీ నా బీసీ నా ఇది అంటాడు. ఎవరికి న్యాయం చేసి అడుగుతున్నాను. ఎక్కడే